ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ జరుగుతుంది రుద్ర. ప్రతి వ్యక్తి జీవితంలోకి ఎవరు రావాలో ఆ భగవంతుడే నిర్ణయించి తీరుతాడు. ఆ రోజు దక్ష కోరిన కోరికను నెరవేర్చాలని అత్తయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నించారు. చెల్లెల మాట నిలబెట్టాలని నువ్వు ఇన్నేళ్లుగా తపన పడ్డావు. కానీ చేయగలిగావా? ఆ దైవమే అడ్డుపడింది. ఎందుకు? ఆదిత్య వంశంతో వియ్యం ఇష్టం లేక. జానకి రూపంలో శత్రువుల్ని మన ఇంటికి పంపించారు. శత్రుశేషాన్ని తన ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఒక విధంగా జానకి చేసింది మంచిదే. ఎందుకంటే ఈ ఇంటికి ఏ వ్యక్తి రావాలో, ఈ ఇంటి కోడలుగా ఏ వ్యక్తి ఉండాలో ఆ దైవం ఒక రాత రాసుంటుందని నేను నమ్ముతున్నాను. ఆ రాతనిప్పుడు నిలబెట్టాలి. ఈ పెళ్లి జరిపించాలి. ఈ పెళ్ళెలా జరుగుతుంది అని నేను అడుగుతుంటే ఏవేవో మాటలు చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? పెళ్లి కూతురు లేంది పెళ్ళెలా జరుగుతుంది? నేనే మమ్మీ పెళ్లి కూతుర్ని. ఎవరు ఊహించని విధంగా ఈ పెళ్లి జరిపించుకోవాలని నేను డాడీ ప్లాన్ చేశాం. ఇక ఈ ప్లాన్ ఎవ్వరూ ఆపలేరు. ఇంకాసేపట్లో బావ నా మెడలో తాళి కడతాడు. నేను బొబ్బిలింటి కోడలుగా మారతాను. నా తండ్రి కోరికను నెరవేరుస్తాను. నేను కోరుకున్న వ్యక్తిని నా జీవితంలోకి రప్పించుకుని బొబ్బిలి వంశాన్ని ఒక ఆట ఆడుకుంటాను. మమ్మీ, నువ్వు తల దించుకొని నాన్నమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేలా చేస్తాను. కుముద తలుచుకుంటే ఏం జరుగుతుందో అందరూ తొందరలోనే చూస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు, కనులా నీరు రానీకు కానీ ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.